హలో అండి. ఈరోజైతే మనం క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే నీట్గా క్యారెట్స్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక క్యారెట్స్ని నీట్గా తురుముకోవాలి. 3-4 అయినా, నేనైతే 3 తీసుకున్నాను. వాటిని తురిమాక ఒక ప్యాన్లో మనం గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకున్నాక జీడిపప్పు బాదం వేసుకొని నీట్గా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసిన వాటిని తీసుకెళ్ళి పక్కన పెట్టాలి. పెట్టాక మనం క్యారెట్ తురిమింది తీసుకెళ్ళి ప్యాన్లో వేసేసేయాలి. దాన్ని మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. క్యారెట్ మొత్తం అది అబ్జర్వ్ చేసే వరకు కలపాలి. దంచుకున్న ఇలాచీని వేసుకోవాలి. వేసుకున్నాక దాన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎలా అబ్జర్వ్ చేసుకుందో? ఇలానే 1 కప్ ఆఫ్ మిల్క్ని వేసుకొని అంతే అబ్జర్వ్ చేసే వరకు మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం 1 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుందాం. దాన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న బాదం జీడిపప్పుని వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.